ఇది కేవలం ఆలయం కాదు. ఒక దివ్యలోకం. ఇది కేవలం దేవస్థానం కాదు. ఒక శిల్పకళా అద్భుతం. దక్షిణ భారతదేశపు ఆభరణం. లక్షలాది భక్తుల ప్రాణాధారం. మధుర మీనాక్షి దేవాలయం. 2500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ దేవాలయం పాండ్యరాజుల కాలంలో అత్యంత మహా అద్భుతంగా నిర్మించబడింది. ఇది కేవలం శిలలతో తయారైనదే గాక ప్రతి గోడ, ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ఇక్కడ ప్రతి మూలలోనూ శక్తి ఉంది. ప్రతి మండపంలోనూ ఒక మహిమ ఉంది. ఇక్కడ స్వయంగా పరాశక్తి భాసించిందని భక్తుల విశ్వాసం. మీనాక్షి దేవి నీలిరత్న కన్నులతో మెరిసే కన్నులు, చందనపు వాసనతో అలంకరించిన నెమలి పించాలతో శోభించే విగ్రహం. ఆమె కేవలం భక్తుల రక్షకురాలే కాదు, ఒక మహానాయకురాలు, సమగ్ర శక్తి స్వరూపిణి. ఈ ఆలయంలో అమ్మవారి కృష్ణ భాషణం భక్తుల హృదయాలను కలతపరిచే విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రదేశం మదురై. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎక్కడైనా ఉన్నా మీనాక్షి అమ్మవారి దయ కోరుకుంటూ భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన దేవాలయాల్లో ఒకటైన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని మీరు దర్శించారా? మన పూర్వీకులు నిర్మించిన ఈ మహా అద్భుతాన్ని మనం రక్షించుకోవాలి. ఇది కేవలం పూజల కోసమే కాదు, భారతీయ సంస్కృతికి ప్రతిబింబం. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలియజేయండి. మీ ఈ భక్తి ప్రయత్నాన్ని మీ మిత్రులతో పంచుకోండి. ఓం నమః శివాయ.